శ్రీహరి పంచతులసి. ఏపీలో కొత్త ఏడాదిలో కొత్త రాజకీయాలు మొదలు కానున్నాయా అంటే అన్ని వర్గాలు అవునని ముక్త కంఠంతో చెబుతున్నాయి. వచ్చే ఏడాది ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు జనవరి నుండే సన్నాహాలు మొదలు కానున్నాయి. ఫిబ్రవరిలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉండగా జనవరిలో దాదాపుగా అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించనున్నాయి. అయితే ఏపీలో అధికార పార్టీ వైసీపీ ఒకవైపు, ప్రతిపక్షంలో తెలుగుదేశం జనసేన మరోవైపు బరిలో నిలవనుండగా కాంగ్రెస్ కూడా పోటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఎం జగన్ సోదరి షర్మిలకు ఏపీ కాంగ్రెస్ లో కీలక బాధ్యతలు అప్పగించడం దాదాపుగా ఖరారైంది. జనవరి మొదటి వారంలోనే షర్మిల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం దాదాపుగా ఖరారైంది. షర్మిల కాంగ్రెస్ గూటికి చేరిన తర్వాత ఏపీ రాజకీయాలు కీలక మలుపు తిరగనున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. షర్మిల కాంగ్రెస్ బాధ్యతలు తీసుకుంటే వైసీపీ నుండి భారీ స్థాయిలో వలసలు ఉంటాయని చెబుతున్నారు. షర్మిల అన్న జగన్ తో విభేదించి తెలంగాణలో వేరుకుంపటి పెట్టుకున్నారు. అయితే తెలంగాణలో వైసీపీ లేకపోవడంతో ఇన్నాళ్లు ఆమె తెలంగాణ రాజకీయాల్లో ఉన్నా జగన్ కు పెద్దగా నష్టం లేకుండా పోయింది. కానీ ఆమె ఏపీకి వస్తే జగన్ కు భారీ డ్యామేజ్ జరగటం ఖాయం. ఇది వైసీపీకి తీరని నష్టంగా విశ్లేషణలు సాగుతున్నాయి. అంతేకాదు ఒకే రాష్ట్రంలో రెండు వేర్వేరు పార్టీలలో ఉంటూ అన్నా చెల్లెలు ఎదురు నిలిచి రాజకీయ పోరాటం చేసుకుంటే ఖచ్చితంగా అది జగన్ ప్రతిష్టను మరింత మసకబారుస్తుందని అంటున్నారు. పైగా షర్మిల తన రాజకీయ ప్రయాణంలో జగన్ పై సూటిగా విమర్శలకు దిగితే వైఎస్ కుటుంబంలో వివాదాలు కూడా బహిర్గతం కావడం ఖాయం. ఇవన్నీ రానున్న ఎన్నికల్లో వైసీపీకి ఘోర ఓటమి కారణం కావటమే కాకుండా జగన్ ను రాజకీయంగా ఇబ్బందులకు గురి చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో దీన్ని దృష్టిలో పెట్టుకుని షర్మిల కోసం జగన్ అండ్ కో రాయబారాలు మొదలుపెట్టినట్లు రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది. వైసీపీలోకి తిరిగి షర్మిలను తీసుకుని వచ్చేందుకు చర్చలు జరుగుతున్నాయన్న వార్త వైరల్ అవుతోంది. వైఎస్ కుటుంబానికి సంబంధించిన పెద్ద ఒకరు వైసీపీ తరపున షర్మిలతో సంప్రదింపులు జరుపుతున్నారని అంటున్నారు. షర్మిలకు ఏం కావాలి, ఆమె ఆలోచనలేంటి, ఆమె డిమాండ్లేంటి అన్నది తెలుసుకుని మళ్లీ అన్న జగన్ రాజీ పడేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. ఏది ఏమైనా ఆమెను తిరిగి వైసీపీలోకి తీసుకొచ్చే బాధ్యత కూడా సదరు రాయబారే తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు వైసీపీ నుండి కడప ఎంపీగా షర్మిలను పోటీ చేయించేందుకు కూడా వైసీపీ హైకమాండ్ సుముఖంగా ఉందని, ఆమె రాజకీయ ఆకాంక్షలను నెరవేర్చడం, ఆస్తులకు సంబంధించిన విషయాలను కూడా సానుకూలంగా పరిష్కరించడానికి షర్మిలతో సంధికి ప్రయత్నాలు జరుగుతున్నాయని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే ఈ ప్రచారంలో నిజమెంత అన్నది తెలియాల్సి ఉంది. ఎందుకు అంటే జగన్ నైజం తెలిసిన వారెవ్వరూ ఆయన అంత సులభంగా రాజీకి వచ్చే మనిషి కాదని అంటారు. అదేవిధంగా షర్మిలకు కూడా అన్న జగన్ తో రాజీకి వచ్చే అవకాశాలు లేవని, తెలంగాణలో అడుగడుగున ఇబ్బందులు సృష్టించడమే కాకుండా షర్మిలకు ఆర్థికంగా ఇసుమంతైన సహకారం అందకుండా జగన్ చేశారని, అందుకే ఆమె ఏపీకి వచ్చి అన్నతో తలపడేందుకు సిద్ధమయ్యారని అంటున్నారు. కనుక షర్మిల అన్నతో రాజీ పడే అవకాశాలు ముఖ్యమని అంటున్నారు. అసలు ఈ ప్రచారాన్ని జగన్ అభిమానులే సృష్టించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఈ ప్రచారం నిజమై మళ్లీ అన్నా చెల్లెళ్లు ఒక్కటవుతారనేందుకు ఉన్న ఏకైక పాజిటివిటీ ఏదైనా ఉంది అంటే అది తల్లి విజయమ్మ మాత్రమే. ఎంతైనా తల్లి కదా, మళ్లీ అన్నా చెల్లెళ్లు కలుస్తారంటే తల్లిగా ఆమె పాత్ర ఆమె నిర్వర్తిస్తారు. ఇద్దరిని ఉన్నతంగా చూడాలన్నదే ఆమె కోరిక. కనుక ఆ అవకాశం వస్తే విజయమ్మ ఇందులో కీలకం కానున్నారు. కానీ జగన్ అంత సులభంగా కరుగుతారా? ఒకవేళ చెల్లే కదా అని జగన్ తగ్గినా వదిన భారతి అందుకు ఒప్పుకుంటారా అన్నది ఆసక్తికరంగా మారింది.